నెక్స్ట్ మనకి 8th క్లాస్ ఇంగ్లీష్ సంబంధించి ఫస్ట్ లెసన్ సంబంధించి వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అండి. వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో చూసినట్టయితే లుక్ అట్ దీస్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీలో ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్ని ఒకసారి గమనించండి అన్నారు. ఐ స్పాటెడ్ ఇట్ ఇన్ ఏ జంక్ షాప్ ఇన్ బ్రెడ్ పోస్ట్. ద మ్యాన్ సెడ్ ఇట్ వాజ్ మేడ్ ఇన్ ద ఎర్లీ 19th century. దిస్ వాజ్ ఇన్ బ్యాడ్ కండిషన్. ఇక్కడ అంతా చూడండి, ఇటాలిక్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా మనకు V2లో ఉన్నాయన్నమాట. స్పాటెడ్ అంటే ఏంటి V2, సెడ్ సెడ్ V2, వాజ్ అనేది కూడా మనకు V2లో ఉంది. ఇదంతా మనకి ఏ సెంటెన్స్ అని చెప్పచ్చు? సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. ఓకే, ఏం తెలుపుతుంది? ముందు బిఫోర్ ఏమైంది, గతంలో ఏం జరిగింది అనే దాన్ని తెలిపేదే మనకు సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. రీడ్ ద ప్యాసేజ్ బిలో అండ్ అండర్లైన్ ద వర్బ్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఇక్కడ ఉండేటువంటి పాస్ట్ టెన్స్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అండర్లైన్ చేయండి. గాట్ అనేది మనకు V2. ఓకే, వాజ్ V2, సిట్ శాట్ ఇది కూడా మనకు V2. షీ టుక్ టుక్ టేకెన్ V2. నెక్స్ట్ ద పోలీస్ అరెస్టెడ్, ఇది సబ్జెక్ట్ అండి, ఇది మనకు వర్బ్. అరెస్టెడ్ అనేది V2. హెల్డ్ V2. ఫ్రీడ్ V2. ఫ్రీడ్ అంటే ఏంటంటే ఫ్రీ అంటే వదిలేయడం, ఫ్రీడ్. ఓకేనా, అరెస్ట్ చేశాడంట పోలీసు ఒక మ్యాన్ని. చేసి 24 గంటలు తనని అలాగే పెట్టుకొని, ఇక్కడ హెల్డ్ అంటే ఏంటంటే హెల్డ్ తను అలాగే 24 గంటలు కస్టడీలో ఉంచుకొని తర్వాత వదిలేశాడు అని చెప్పి. ఫ్రీడ్. ఓకేనా, ఇవన్నీ V2. నౌ లుక్ అట్ దీస్ సెంటెన్సెస్. ఇప్పుడు ఇవి చూడండి. ద వినర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. హ్యాడ్ లిఫ్టెడ్, హ్యాడ్ V3 ఉంది. బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ టేకెన్, హ్యాడ్ V3. దే టోల్ ఆన్ దిస్ డస్క్. ఇక్కడ మనం చూసినట్టయితే హ్యాడ్ V3లు ఉన్నాయి. ఈ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం హ్యాడ్ V3. ఓకేనా, ఇక చూడండి, ఇదైతే మనకు పర్ఫెక్ట్ టెన్స్లో, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఒకవేళ మనకు సెంటెన్స్లో రెండు పాస్ట్ టెన్స్లు ఉంటే అంటే ఇక్కడ మనకు 2 పాస్ట్ టెన్స్ కనుక ఉంటే ఆ సిచ్యువేషన్స్ మనం తీసుకోవాలా. ఫస్ట్ ఏ యాక్షన్ జరిగిందో చూడాలా. ఫస్ట్ ఏది జరిగింది, సెకండ్ యాక్షన్ ఏది, ఒక 2 ఇచ్చాడు కదండి. ఇప్పుడు చూడండి, ద ఆథర్ ఫౌండ్ అండ్ బాట్ ద డెస్క్ ఇన్ ద పాస్ట్. ఆథర్ ఏం చేశాడండి, ఒకటి డెస్క్ని కనుగొని దాన్ని కొనుక్కున్నాడంట. ద డెస్క్ వాజ్ డ్యామేజ్డ్ బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్ అండ్ బాట్ ఇట్. ద డెస్క్ అనేది డ్యామేజ్ అయి ఉంది. ఇక్కడ ఏది ముందు జరిగింది, కొనడం ముందు జరిగిందా, డెస్క్ అనేది డ్యామేజ్ అవ్వడం ముందు జరిగిందా? డ్యామేజ్ అవ్వడమే కదా ఫస్ట్ జరిగింది, తర్వాత తను చూసి కొనుక్కున్నాడు అనమాట. సో ఇది మనకు ఫస్ట్ యాక్షన్ అనేది అవుతుంది. ఏదైతే ఫస్ట్ జరిగింటుందో అది ఫస్ట్ యాక్షన్, ఏదైతే సెకండ్ జరిగింటుందో అది మనకు సెకండ్ యాక్షన్. అంటే పాస్ట్లో జరిగిండేది మనకు ఫస్ట్ యాక్షన్ అండి, కొంచెం ముందుగా జరిగిండేది మనకు అదే కొంచెం తర్వాతగా జరిగిండేది సెకండ్ యాక్షన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ యాక్షన్ ఏదైతే ఉందో అది మనకి ఎప్పుడు మనకు హ్యాడ్ V3లోనే ఉండాలి, అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. సెకండ్ యాక్షన్ ఏదైతే ఉందో అది మనకి పాస్ట్ టెన్స్లో ఉండాలి, అంటే V2లో ఉండాలి. పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది గుర్తుగా పెట్టుకోవచ్చు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సెంటెన్స్లో ఫస్ట్ యాక్షన్ ఏదో చూసుకోండి, సెకండ్ యాక్షన్ ఏదో చూసుకోండి. ఫస్ట్ యాక్షన్ అనేది హ్యాడ్ V3లో ఉండాలి, సెకండ్ యాక్షన్ అనేది V2లో ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో, సెకండ్ యాక్షన్ అనేది మీకు సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఇది మీకు గుర్తు కావాలంటే చూడండి, ఫస్ట్ యాక్షన్ సెకండ్ యాక్షన్ ఈజీగా కనుక్కుంటారు. ఓకేనా, సెకండ్ అని ఉంది కదా, సో అందుకే V2. ఓకేనా, సెకండ్ 2 అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ యాక్షన్ ఎప్పుడు V2లో ఉండాలి. ఇంకా మిగతా ఫస్ట్ యాక్షన్ ఎలా ఉండాలి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, హ్యాడ్ V3 ఉండాలి. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద డెస్క్ వాజ్ డ్యామేజ్డ్ బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్ బాట్ ఇట్. డెస్క్ అనేది డ్యామేజ్ అయ్యి ఉంది, ఇది ఫస్ట్ యాక్షన్. ఓకేనా, బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్ ఇది మనకు సెకండ్ యాక్షన్. తర్వాత కొనడము అనేది సెకండ్ యాక్షన్. ఇప్పుడు దీన్ని మనము 2 పాస్ట్ టెన్స్లో ఒకే సెంటెన్స్లో రావాలంటే ఎలా రాస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటిల్ని వెన్ యూజ్ చేసి రాయొచ్చు, బిఫోర్ యూజ్ చేసి రాయొచ్చు, ఆఫ్టర్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. ఈ వెన్ యూజ్ చేసినప్పుడు వెన్ను పక్కన మనం V2తో ఉండే సెంటెన్స్ రాయాలి. అంటే ఏమని అర్థము, వెన్నుతో కానీ బిఫోర్తో కానీ దీని పక్కనగా మనము ఫస్ట్ సెకండ్ యాక్షన్ రాయాలి,
తర్వాత ఫస్ట్ యాక్షన్ రాయాలి అంటే అర్థం ఏమండి, నేను ఇక్కడ మీకు డైరెక్ట్ ఉంటుందని చెప్పాను. సెకండ్ అంటే ఏమని అర్థము, టూ గుర్తుపెట్టుకోమన్నాను. అంటే ఇక్కడ ఉండేటువంటి సెంటెన్స్ సెకండ్ యాక్షన్ V2లో ఉండాలి, ఇక్కడ ఉండేటువంటిది హ్యాడ్ V3లో రాయాలి ఫస్ట్ యాక్షన్ సెంటెన్స్. సేమ్ ఇది కూడా మనకు సేమ్ ఇంతే, ఇక్కడ కూడా బిఫోర్ పక్కన సెకండ్ యాక్షన్ ఉండాలి, అది కూడా V2లో ఉండాలి. ఫస్ట్ యాక్షన్ది తర్వాతగా ఉండాలి, కామా ఉన్న తర్వాత హ్యాడ్ V3లో ఉండాలి. అదే మనకు ఆఫ్టర్ వచ్చిందంటే గన ఫస్ట్ యాక్షన్ దీని పక్కన రాయాలి, దీని పక్కన మళ్ళీ సెకండ్ యాక్షన్ రాయాలి. ఓకేనా, అందుకే చూడండి ఈ పక్క రాశాను, దీని పక్కన రాశా. ఓకేనా, అంటే ఫస్ట్ యాక్షన్ ఎందులో ఉండాలి, హ్యాడ్ V3లో ఉండాలి, సెకండ్ యాక్షన్ V2లో. అంటే ఆఫ్టర్ వచ్చిందంటే దాని పక్కనే హ్యాడ్ V3తో ఉండాలి ఫస్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్ V2తో ఉండాలి. ఓకేనా, ఇది మనకు వెన్తో బిఫోర్తో రాయడం సేమ్ ఒకేలా ఉంటుంది, ఆఫ్టర్తో దీనికి రివర్స్ అనమాట. ఓకేనా, చూద్దాం. ఒకవేళ నువ్వు ఇక్కడ వెన్తో రాయాలంటే గన సెకండ్ యాక్షన్ ఏది ఫస్ట్, వెన్ ద ఆథర్ ఫౌండ్ ఇట్ అండ్ బాట్ ఇట్. ఏం చెప్పాను, V2లో కదా ఉండాలి సెకండ్ యాక్షను, సో అందుకే ఫౌండ్ ఇట్ బాట్ ఇట్ ఉంటూ మనం V2లో పెట్టుకున్నాం. వెన్ ద ఆథర్ ఫౌండ్ ఇట్ అండ్ బాట్ ఇట్ కామా ద డెస్క్ హ్యాడ్ V3 కదా, ద డెస్క్ హ్యాడ్ డ్యామేజ్డ్. ఓకేనా, ద డెస్క్ హ్యాడ్ డ్యామేజ్డ్. వెన్ ద ఆథర్ ఫౌండ్ ఇట్ అండ్ బాట్ ఇట్ ద డెస్క్ హ్యాడ్ డ్యామేజ్డ్. అది తను ఆ ఆథర్ ఓకే దాన్ని కొనేలోపు ఆ డెస్క్ చాలా డ్యామేజ్ అయి ఉండింది కొనేటప్పటికి అని. ఓకేనా, నెక్స్ట్ బిఫోర్తో అయితే గన సేమే, బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్ అండ్ బాట్ ఇట్ కామా ద డెస్క్ హ్యాడ్ డ్యామేజ్డ్. ఓకేనా, లేదంటే ఈ ఫైర్ అండ్ వాటర్ కూడా యూజ్ చేయాలంటే కన్నా ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ డ్యామేజ్డ్ ద డెస్క్, అంటే ఇది కూడా మనకు హ్యాడ్ V3 యూజ్ చేసుకుంటే చాలా ఎలాగైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే మనకు ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అయింది ఏదంటే ఇది రిపీట్ అయింది, ఎక్కువగా రిపీట్ అయింది టెట్లోను డిఎస్సిలోను. వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. నేను రీచ్ అయ్యే టయానికి ట్రైన్ వెళ్ళిపోయిందంట. ఇక్కడ ఏది ఫస్ట్ జరిగింది, ట్రైన్ వెళ్ళిపోవడమే కదా ఫస్ట్ యాక్షను. ట్రైన్ వెళ్ళిపోయింది, తర్వాత దీని వచ్చాడు, రీచ్ అయినాడు స్టేషన్కి. సో ఫస్ట్ యాక్షన్ ఏది, ట్రైన్. ఫస్ట్ యాక్షన్ ఎప్పుడు ఎందులో ఉండాలని చెప్పాను, హ్యాడ్ V3లో ఉండాలి. సెకండ్ యాక్షన్ ఎప్పుడు V2లో ఉండాలి, అంటే రీచ్డ్. ఓకేనా, ఇప్పుడు మనం చూద్దాం. వెన్ ఉంటే కన్నా పక్కన ఏముండాలి, సెకండ్ యాక్షన్. అంటే ఐ రీచ్డ్ ద స్టేషన్, వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ సెకండ్ యాక్షన్ ఉండాలి ఫస్ట్. సో సెకండ్ యాక్షన్ ఇదంతా. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, లేదంటే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఎట్లయినా రాసుకోండి. ఆల్రెడీ ఇవ్వలేదు కదా, ఆల్రెడీ ఇవ్వలేదు కాబట్టి ఇలా. ఓకే, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, హ్యాడ్ V3. ఓకే, ఇది సెకండ్ యాక్షను, ఇది ఫస్ట్ యాక్షన్. మీకు కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటే కదా ఫస్ట్ సెంటెన్స్ లైన్ కొట్టుకొని ఏది ఫస్ట్ యాక్షను ఏది సెకండ్ యాక్షను చూసుకోండి. దాని పక్కన బ్రాకెట్లోనే ఫస్ట్ యాక్షన్ అయితే హ్యాడ్ V3, సెకండ్ యాక్షన్ అయితే V2 అని పెట్టుకోండి. నెక్స్ట్ వెన్ అని రాసుకోండి. సెకండ్ యాక్షన్ కామా ఫస్ట్ యాక్షన్ ఉండాలి. బిఫోర్తో కూడా మనకు సెకండ్ యాక్షన్ కామా ఫస్ట్ యాక్షన్ ఉండాలి. ఒకవేళ ఆఫ్టర్తో అయితే కనుక ఫస్ట్ యాక్షన్ ఉండాలి, సెకండ్ యాక్షన్ ఉండాలి. దెన్ మీరు సబ్స్టిట్యూట్ చేసేయండి. వెన్ సెకండ్ యాక్షన్ ఫస్ట్ యాక్షన్ కదా, సో వెన్ సెకండ్ యాక్షన్ ఏది ఇక్కడ, ఐ రీచ్డ్ ద స్టేషన్. సో ఐ రీచ్డ్ ద స్టేషన్, ఇది V2లో ఉందో చూసుకోండి. నెక్స్ట్ కామా ఫస్ట్ యాక్షన్ ద ట్రైన్ లెఫ్ట్ ఉంది, ద ట్రైన్ ఫస్ట్ యాక్షన్ ఏముండాలి, హ్యాడ్ V3 ఉండాలి. సో హ్యాడ్ లెఫ్ట్. ఓకేనా, ఈ విధంగా రాసుకోండి. నెక్స్ట్ బిఫోర్ కూడా సేమ్ వస్తుంది. బిఫోర్ ఐ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఆఫ్టర్ అయితే ఎలా వస్తుందంటే, ఆఫ్టర్ అయితే ఫస్ట్ ఏం రాయాలి, ఫస్ట్ యాక్షన్ కదా. ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఐ రీచ్డ్ ద స్టేషన్. లేకపోతే ఇది ఫస్ట్లో రాసుకోండి. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ SEM 1, SEM 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది.
ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.